డైవర్స్ కేసులు ఈరోజు ఎక్కువయ్యాయి. అవును. ఎందుకంటే సాటిస్ఫాక్షన్లా అబ్బాయికి అమ్మాయి విషయంలో, అమ్మాయి విషయంలో అబ్బాయికి సాటిస్ఫాక్షన్ లేదు, అబ్బాయి విషయంలో అమ్మాయికి సాటిస్ఫాక్షన్ లేదు. ప్రేమ అంటే ఏంటో తెలియదు. ఓకేనా? ఫోర్స్డ్ మ్యారేజెస్, బాండింగ్ లేదు, సోల్ కనెక్టివిటీ లేదు. అవునా? సోల్ కనెక్టివిటీ లేకుండా ఇంకేం లైఫ్ లీడ్ చేస్తారు? అంటే ఇందులో కొంతమంది ప్రేమించుకున్న వాళ్ళు కూడా, అంటే మేము ప్రేమించుకున్నామని చెప్పి తర్వాత పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా విడిపోతున్నారు. వీళ్ళకి కారణంగా జ్యోతిష్యం అని కూడా చెప్తున్నారు ఈ మధ్య. ఇది జ్యోతిష్యంతో లింక్ అయి ఉంటుందా? అసలైన ప్రేమ పుట్టేటప్పుడు జ్యోతిష్యం చేసుకొని లవ్ చేసుకోరు కదా ఇద్దరు. అవునా? అదే కదా. ఫస్ట్ జ్యోతిష్యం ఇప్పుడు అదే నా వద్దా అని అడగడు కదా అబ్బాయి కానీ అమ్మాయి. మళ్ళీ ఎందుకు సమస్య వచ్చినప్పుడు జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తారు? సమస్య అంతా వీళ్ళ దగ్గరే ఉంటుంది. వీళ్ళ మానసిక స్థితే. పాజిటివ్ ఎనర్జీ లేదనుకోండి,